ది ట్రయల్ జస్ట్ 1 అవర్ 37 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే రాసుకున్న ట్విస్టులు స్టోరీ బాగుంది, బట్ క్లిప్పింగ్ నెరేషన్ తక్కువ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, కానీ మ్యూజిక్ అయితే జీరో. చాలా చోట్ల డైలాగ్స్ మాత్రమే వస్తున్నాయి, మ్యూజిక్ లేదు అనే ఫీలింగ్ వచ్చింది. రెజీనా గారితో ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా పేరేంటో చెప్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, అందుకే రివీల్ చేయట్లేదు. ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని తీసినట్టున్నారు. రన్ టైం తక్కువ కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ స్లోగా ఉన్నప్పటికీ ఒకసారి చూడొచ్చు. ఇట్స్ వన్ టైం వాచబుల్. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టార్టింగ్లో మ్యారేజ్ యానివర్సరీని టెర్రస్ పై సెలబ్రేట్ చేసుకునే ప్లాన్లో ఉంటే సడన్గా సర్ప్రైజ్ అని కళ్ళు మూసుకోమని హస్బెండ్ వైఫ్కి చెప్తారు. ఆమె కళ్ళు మూసి తెరిచేసరికి హస్బెండ్ చనిపోయి ఉంటారు. అసలు ఇంతకీ ఎవరు చంపారు? ఆమె భార్యనే చంపిందా? అసలు ఏం జరిగిందనే పోలీస్ ఇన్వెస్టిగేషన్నే స్టోరీ. ప్లస్ పాయింట్స్, మూవీలోని కొన్ని థ్రిల్స్ ముందుకు వెళ్తున్న కొద్దీ అలా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్తారు. ఈవెన్ క్లైమాక్స్లో వచ్చే 2 ట్విస్టులు బాగా వర్క్ అయ్యాయి నా వరకు. సీన్స్ డిజైన్ బాగుంది, అంటే ఈ టైంలో ఎలా చూపిద్దాం, ఈ ఫ్రేమ్ని ఎలా హ్యాండిల్ చేస్తే ఆడియన్స్కి ఏం జరిగిందో తెలియకుండా సస్పెన్స్ మెయింటైన్ అవుద్దని ఎలా బాగున్నాయి. దానికి సినిమాటోగ్రఫీ కూడా హెల్ప్ అయింది. పర్ఫార్మెన్స్ వైజ్ మనం నిజంగానే అనుమానించేలానే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో మనం వేరే కేసెస్ని అనుమానించేలానే చేశారు. మైనస్ పాయింట్స్, మాటల్లో చెప్పేసిన దాన్నే మళ్ళీ సీన్లేసి చూపిస్తారు. అలా చూపించచ్చు కానీ మరీ మొత్తం చూపించనక్కర్లే. ఇదే సగం టైం తినేసింది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. ఇన్వెస్టిగేషన్ పోర్షన్ అంత ఎంగేజింగ్గా లేదు. అనుమానించేలానే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో మనం డిఫరెంట్ కేసెస్ని గెస్ట్ చేసేలానే యాక్టింగ్ చేసినా సరే డబ్బింగ్ మాత్రం యాక్టింగ్లో కాకుండా ఏదో కథ చెప్తున్నట్టు వచ్చేది. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇలా కాకుండా ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు ఇలా వచ్చేది. అజయ్ రోల్లోని హీరో హస్బెండ్ విషయంలో చెప్పాల్సిన ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని స్ట్రెస్ చేసి చెప్పలేదు. ఫ్యాక్ట్స్ని అన్ఫోల్డ్ చేసే రన్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుండి మూవీ స్లో అవుతుంది. సీన్స్ రిపీటెడ్ అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని మరీ ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసినట్టే జరుగుతాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, స్టోరీ అండ్ రాసుకున్న ట్విస్ట్స్ అయితే బాగున్నాయి, కొంచెం మధ్యలో ల్యాగ్ అనిపించినా సరే కొన్ని థ్రిల్స్ కోసం ఒకసారి చూసేయచ్చు. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ ఫర్ ఫ్యూ థ్రిల్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.